తెలంగాణలో ప్రజా ఆరోగ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యి 2 రోజులవుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. బకాయిలు చెల్లించకపోవడంతో ఓపీడీ సేవలు నిలిచిపోతున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. బకాయిలు పేరుకుపోవడంతో సిబ్బంది జీతభత్యాలతో పాటు ఆసుపత్రుల నిర్వహణ, ఇంప్లాంట్స్ కొనుగోలు భారంగా మారిందంటోంది. బకాయిలు చెల్లించకపోతే వైద్య సేవ కింద ఓపీ సేవలు నిర్వహించలేమంటూ హాస్పిటల్స్ అసోసియేషన్ తెగేసి చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్లో కూడా ఏపీ నెట్వర్క్స్ హాస్పిటల్స్ బంద్ ప్రకటించాయి. బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. ఆ సమయంలో ప్రభుత్వం చర్చలు జరపడంతో ఆసుపత్రులు వెనక్కు తగ్గాయి. ఇప్పుడు మరోసారి బంద్ నిర్ణయం తీసుకున్నాయి నెట్వర్క్స్ ఆసుపత్రులు. 12 నెలలకు సంబంధించి 1400 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాలని నెట్వర్క్స్ హాస్పిటల్స్ డిమాండ్ చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 330 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేతకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాయి. 22 నెలలుగా ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ బకాయిలు ఇవ్వలేదని నెట్వర్క్స్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి.